దశావతార సంవిధానంలో శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణమైంది. ఆ పరమాత్ముడు మానవుడిగా అవతరిస్తే ఎలా ఉంటుందో కృష్ణ అవతారంలో వ్యక్తమైంది. ఆరాధ్య దైవంగా శ్రీకృష్ణుడు తెలుగునాట సంస్థావనీయుడిగా వర్ధిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారు సంతాన వేణుగోపాల స్వామిగా భక్తుల పాలిట విరాజిల్లుతున్నారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దివ్య ఆలయం. ఇది ఎంతో ప్రాచీన కాలమైనటువంటి కాకతీయ కాలంలోనంటి ఆలయం. ఇది సుమారుగా 1523 సంవత్సరంలో శేషాచార్యులు గారు, మా ముత్తాత గారు వంటి వారు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ వేణుగోపాల స్వామి వారికి సంతాన వేణుగోపాల స్వామి అని ఎంతో పేరు పొందినది. ఈ ఆలయంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారు మూల విరాట్, మకర తోరణము మరియు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు ఆ మూల విరాట్ రూపంలో దర్శిస్తారు. ఇది ఎంతో ప్రాచీనమైనటువంటి కాకతీయుల కాలం నాటి ఆలయం. 15వ శతాబ్దంలో శ్రీమాన్ ఆరుట్ల శేషాచార్యులు ఆలయాన్ని నిర్మించారని అర్చకులు రామాచార్యులు వెల్లడించారు. ఆలయంలో ఉన్న స్వామివారు సంతాన వేణుగోపాల స్వామి వారిగా ప్రసిద్ధి చెందారు. ఆలయంలో ఉన్న వేణుగోపాల స్వామి మూల విరాట్ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి కుడి వైపు ధైర్యలక్ష్మి, ఎడమ వైపు ఆండాలమ్మ అమ్మవార్లు కొలువై ఉంటారు. వేణుగోపాల స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉంది. సంతానం లేనివారు స్వామివారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. స్వామివారికి ధ్యానం చేసుకొని నేతి దీపాన్ని వెలిగించి 11 రోజుల పాటు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని పెద్దల నాంది. ఇది ఎంతో మహిమాన్విత గల ఆలయం. నిత్యం భక్తులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ధైర్యాన్ని పొందడానికి, సకల ఆరోగ్యాలను, నరదృష్టి నివారణకు ఈ అమ్మవారిని అనుగ్రహాన్ని చేసుకోవచ్చు. అలాగే స్వామివారి ఎడమ వైపు యథావిధిగా ఆండాలమ్మవారు ఆల్వార్లను ప్రతిష్టాపన చేసుకున్నాము. ఆ రాతి కళ్యాణ మంటపము ఎంతో ప్రాచీన కాలంలో ప్రతిష్ట చేయబడింది. ఈ వేణుగోపాల స్వామి ఆలయ ప్రత్యేకత ఏంటంటే, సంతానం లేనిచో సంతాన అభివృద్ధి కొరకు స్వామివారిని ప్రార్థించుకోవాలి. స్వామివారికి నేతి దీపంతో స్వామివారిని ధ్యానం చేసుకుని నేతి దీపంతో వెలిగించి 11 రోజులు ప్రదక్షిణ చేసి దీక్ష వలె ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని అర్చన చేసుకుంటే తప్పనిసరిగా సంతానాన్ని పొందుతారని మా పెద్దల నాంది. ఈ వరంగల్ పరిధిలో ఇది ఏకైక వేణుగోపాల స్వామి, సంతాన వేణుగోపాల స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచినది. యథావిధిగా స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధన పూర్తి చేసుకుని స్వామివారికి యథావిధిగా అష్టోత్తర శతమానాలను కూడా పూర్తి చేసుకొని ప్రతిరోజు ఉదయం బాలభోగం, మాధ్యాహ్నికము రాజభోగము, సాయంత్రం ఆరగింపు, పౌలింపు సేవ పూర్తి చేసుకొని ప్రతిరోజు యథావిధిగా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి ప్రతి ఏకాదశికి స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఏకాదశి రోజు స్వామివారి అభిషేకంతో పాటు సంపూర్ణ భగవద్గీత పారాయణం కూడా ఉంటుంది.